హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆసరా పెన్షన్స్ గురించి అంటే చేయూత పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ చేయూత పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్స్ అన్నీ కూడా జనవరి 1 తారీఖు నుంచి కూడా జనవరి 1 తారీఖు నుంచి పెంచబోతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇందులో చూపిస్తానండి. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడైతే మేమేం చెప్పామన్నది కూడా అర్థమవుతుందండి. జనవరి 1 తారీఖు నుంచి పెన్షన్లు పెంచబోతున్నారని మనకైతే తెలిసిందని చెప్పాను కదా. దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి ఇవి. పెన్షన్స్ డబుల్ అని టైటిల్ అయితే ఉందండి. ఇక అంటే ఆల్రెడీ న్యూస్ పేపర్లో రిలీజ్ చేసేసారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి ఇవి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో నుంచి రైతు భరోసా, ఆసరా పెన్షన్స్ పెంపునకు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ రెండు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని సర్కార్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. చూశారు కదండి, ఈ చేయూత పెన్షన్స్ పెంపు ప్లస్ రైతు భరోసా కూడా అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్తారంటండి. ఇది పూర్తి క్లారిటీ తోటి ప్రింట్ మీడియాకు కూడా రిలీజ్ చేశారు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే. సో రైతు భరోసా కానీ ఈ పెన్షన్ల పెంపు కానీ జరిగితే తప్ప ఎలక్షన్స్కి వెళ్ళలేమని వాళ్ళకు కూడా అర్థమైపోయిందండి. అందుకని జనవరి 1 తారీఖు నుంచే పెన్షన్లు పెంచి ఇవ్వడానికి అయితే చూస్తున్నారంట. దాని తర్వాత రైతు భరోసా కూడా అమల్లోకి తీసుకొచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి. అంటే జనవరి 1 నుంచి దాదాపుగా పెన్షన్లు అన్నీ కూడా పెంచేస్తారు. అంటే కాకపోతే పెండింగ్ ఉన్నాయన్నీ ఇస్తారా లేదా అని ఒక చిన్న డౌట్ అయితే ఉంది అది ప్రజల్లో. కానీ ప్రస్తుతానికైతే పెన్షన్ల పెంపు కంపల్సరీగా చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుందండి మనకి. ఇక్కడ దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు చూపించాను ఆల్రెడీ. సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేటు పెన్షన్స్ గురించి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.